ఇప్పుడు నా జీవితం మీ చేతిలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. హాయ్ ప్రదీప్, దిస్ హారిక. ఓకే. ఎక్స్పర్ట్ హృదయంగా మాట్లాడటం. మళ్ళీ చెప్పు. శృణ్యంగా మాట్లాడటం. శృణ్యంగా మాట్లాడవా? ఇదే సెల్ఫీ దిగాడు పౌట్లో శృణ్యంగా ప్రదీప్, ఇంతకు ముందు వరకు ఎక్స్ప్రెస్ మీనింగ్ చెప్పిన బ్యాచ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎక్స్ప్రెస్ మీనింగ్ చెప్పే బ్యాచ్ ఇంకో ఎత్తు. నా పెచ్చ కంటే మీ పెచ్చ ఇంకా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మా బ్యాచ్ చెప్పే ఎక్స్ప్రెస్ మీనింగ్ వింటే నువ్వు హగ్గులు ఇచ్చేసి ముద్దులు పెట్టేసుకొని సాల్సా డాన్స్ చేస్తూ ఈవిడ బెదిరిస్తుందా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? విని సిటీలో కొట్టేస్తూ ఉంటావు తెలుసా? భలే వచ్చింది ఎక్స్ ఫుల్ ఫామ్. బట్ ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఫుల్ ఫామ్ చెప్పండి. శూన్యంగా. అవును అవును, మీరు చెప్పారు శూన్యంగా. థ్యాంక్ యూ. పీ ఫర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ దివ్యాని. బిర్యానీ అనుకున్నా నేను. పీ ఫర్ పొగుడుతూ మాట్లాడడం. ప్రదీప్, మిమ్మల్ని ఇప్పటివరకు చాలా మంది చాలా రకాలుగా పొగుడుంటారు, కానీ మీరు ఆ పొగడతలకి పడలేరు. అందుకే మీరు ఇప్పటికీ మా యూత్ స్టార్ ప్రదీప్ లానే చెప్పే అవన్నీ తీసేయండి రా అని. ఏది ఏమైనా నువ్వు మా తరం వాళ్ళకి యాంకరింగ్ ఛాన్స్ ఇవ్వకుండా నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా యూత్ స్టార్ ప్రదీప్ లా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని నా ఆశ. ప్రదీప్, నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఏసీ దగ్గర కూర్చోబెట్టండి ఆవిడ. ఆర్ ఫర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మాన్సా. దిస్ ఇస్ మాన్సా గారు, చెప్పండి. ఆర్ ఫర్ రంజుగా మాట్లాడడం. ఎలాగా? రంజుగా మాట్లాడడం. ఇలాంటి తెలుగు పదం కూడా ఉందా? ఆర్ ఫర్ రంజుగా మాట్లాడడం. ప్రదీప్, అబ్బాయిలు అమ్మాయిలని ఎలాగైనా మాట్లాడడానికి గుర్తెచ్చుకో. రెండో వరుసలో ఫస్ట్ వర్డ్. పేపర్ ఓ పని చేద్దాం. నిన్ను సైడ్ ప్రొఫైల్ లో షార్ట్ తీస్తారు, నేను వచ్చి ముందుకు ఇలా పట్టుకుంటాను. నన్ను చూసినట్టు చెప్పేసి తర్వాత నేను క్లోజ్ లో ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఓకే, నేను కుర్చీ ఇట్టుంది కదా. ఆర్ ఫర్ రంజుగా మాట్లాడడం. ప్రదీప్, అబ్బాయిలు ఎలాగైనా అమ్మాయిలతో మాట్లాడడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అంతో ఇంతో కాదు. అమ్మాయిలు ఒకసారి హాయ్ అనగానే అప్పుడు అబ్బాయిలు మాట్లాడతారు రంజస్య. ఇట్లు మీ పేరేంటి? మానస. ఇట్లు మీ మానస. చిత్తగించ వదలను. చాలా బాగా చదివింది. పేపర్ చదివినట్టు చదివింది అసలు ఎగ్జాక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ ఫర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సుప్రియా. మీరు చాలా బాగున్నారు. మిమ్మల్ని చూసే కదా అందుకే బాగున్నా. ఓ థ్యాంక్ యూ. మిమ్మల్ని అంటే అందరినీ. చెప్పండి. ఈ ఫో ఎక్కువగా మాట్లాడడం. ప్రదీప్, ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే పాడైపోయిన పులిహారలో చింతపండు మళ్ళీ కలిపి తిన్నట్టు ఉంటుంది. అదేంటో ప్రదీప్, నిన్ను చూస్తే మాత్రం కాశ్మీర్ హిమాలయాలో భారీ బడ్జెట్ హెవీ ప్రొడక్షన్ ఐస్ క్రీమ్ దిమ్మల మీద కూర్చొని ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తిన్నట్టు అనిపిస్తుంది. కూర్చోడం కూడా ఐస్ మీదే, తినడం కూడా ఐసే. ఓ ఇట్స్ బ్యాలెన్సింగ్. హాయ్ ప్రదీప్, నా పేరు గాయత్రి. ఎస్ అంటే సఖ్యంగా మాట్లాడడం. ప్రదీప్, ఎవరైనా ఏదైనా భాషల్లో మాట్లాడితే సఖ్యంగా మాట్లాడితే అది చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఏమో కానీ నువ్వు మాట్లాడితే మాత్రం అందరు పిచ్చెక్కిపోతారు. నువ్వంటే పడి చచ్చిపోతారు. నాకు కూడా పిచ్చింది కదా, పిచ్చిన వాళ్ళు మాత్రం బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గురుగారు, ఆవిడ ఏం చెప్పారు? గాయత్రి గారు ఏం చెప్పారు? ఎస్ఫార్ చెప్పారు. అదే ఏంటి? సఖ్యంగా మాట్లాడడం అంటే ఏంటి? చాలా బాగా అర్థమయ్యేటట్టు మాట్లాడడం. అదే నాకు తెలుసు ఆయన. ఆవిడేం చెప్పారు? ఆవిడ చెప్పింది చెప్పారు. సేమ్ మా టీచర్ ఇదే చేసేది తెలుసా.
ఎవరికైనా చెప్తుంటది వెనకాల నువ్వే నేను ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి. ఏం చెప్తారు తొక్క మాకేవచ్చు. వెరీ గుడ్. అంటే పక్కన డిస్కస్ చేస్తాడు. అరే హెయిర్ కొంచెం లాంగ్ ఇటు సైడ్ నుంచి కట్ చేస్తా. ఇంకో ఎస్ గురించి చెప్పు. చాలే పర్లేదు. చెప్పు, నేను చాలా ధైర్యంగా ఉంటా. ఎస్ ఫర్ సోది మాటలు. అవును ప్రదీప్ అన్న, వీళ్ళ మాటలు వింటుంటే పర్లే అన్న అన్నాడు అంటే నన్ను ఏమన్నాడు. వీళ్ళ మాటలు వింటుంటే ఎవరైనా సోప్ చేయాలంటే తీపి మాటలు చెప్పాలి, వీళ్ళైనా సోది మాటలు చెప్తారు. సోప్ చేయాలంటే తీపి మాటలు చెప్పాలి కానీ సోది మాటలు చెప్తారు. ఎంత చక్కగా చెప్పి ఇలాంటి మాటలు చెప్తూ నేను పొగుడుతూ పట్టించుకోకుండా పట్టించుకోకుండా నువ్వు యాంకరింగ్ ఎలా చేయగలుగుతున్నావు అన్న? ఏ పిచ్చా నీకేమైనా? వాళ్ళు ఎన్ని అద్భుతాలు చెప్పారు అసలు. వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలరా. వెతికి వెరితి ఇగో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆపరా బాబు నీ సోది అని మీకు ఎప్పుడు అనాలి? ఎలాంటి సందర్భాల్లో అరే ఆపరా బాబు నీ సోది అని అనిపిస్తుంది? మిడ్ నైట్ ఎవరైనా టెలికాలర్స్ ఫోన్ చేసి అడ్డమైన ఆఫర్ గురించి చెప్తుంటే ఆపరా నీ సోది అంటాం. నువ్వు ఎందుకు ఎత్తావు? ఎవరో అమ్మాయి అనే ఎత్తుంటావు కదా. హలో సరే చెప్పండి చెప్పండి. నిద్రపోతారు లే మెలుగుతాను, నువ్వు మాట్లాడండి. హలో ప్రదీప్, దిస్ ఇస్ మానస. మానస ఏ స్కూల్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. 8, 9, 10 చదివా మధ్యలో? యా. మొత్తం సంవత్సరం మొత్తం? యా. ఇందాక మా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మాకు బ్రీఫింగ్ ఇస్తుంటే ఏంద్రా సోది అనిపిస్తుంది. నీకు పేటిఎం 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ విత్ మొక్క. మనం చిన్నప్పుడు చేసిన పనుల గురించి డాడీ క్లాస్ పీక్తుంటే ఏంద్రా ఈ సోది అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి షాపింగ్కి వెళ్దామంటే పక్కింటి అమ్మాయి వచ్చి కంబైన్ స్టడీస్ చేద్దామంటే ఏంద్రా దీని సోది అనిపిస్తుంది. ఆంటీ ఇది విన్నారా? పొద్దున పూట చెంబు పట్టుకొని బయటకు పోయినప్పుడు ఎవరైనా అడ్డం వచ్చి కావాలని మాట్లాడినప్పుడు ప్లాస్టిక్ చెంబా, ఇత్తడి చెంబా, వాటర్ ఎంత ఉంది ఇలాంటి వాడితే కాలిద్ది కదా. మాట్లాడినప్పుడు ఆపరా బాబు నీ సోది నా లుంగి ఖరాబ్ అయిపోతుంది అని అంటే. శోభనం గదిలో భర్త తన జీవిత చరిత్ర గురించి చెప్తుంటే ఆపరాని గోళ అనిపిస్తుంది. అన్నా పెద్ద నాయనా. గురుగారు నమస్కారం. నమస్తే. ఓ మంచి పాట పాడు. ఏ పాట? ఏదో పాట. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కుల్ప్రీత్ సింగ్. వదినైతే నీకు. ఇగో తమ్ముడనయ్య మైక్ ఆయనకి ఇచ్చి కిందరా. డీజే సిడి మార్ ప్లీజ్. మెరిసే మెరుపా సొగసే అరుపా సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ చూస్తే విజిలేస్తా. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ కార్తిక్. డార్లింగ్ ఎలా ఉన్నా? బాగున్నా? బాగున్నా. చాలా రోజులు చూసి మెట్లు దిగుతున్నప్పుడు చూసా ఇందాక. ఎవడైనా ముక్కులో ఏళ్ళు పెట్టుకొని అది తీసుకొని నోట్లో పెట్టుకుంటే మాట్లాడితే అప్పుడు అనిపిస్తుంది. అయినా వాడు ఆ పని చేస్తుంటే నువ్వెందుకు చూస్తున్నావురా? ఒకడే వీడు రకరకముల వాడు
ఎవరైనా ప్రదీప్ కన్నా సూపర్ గా యాంకరింగ్ చేస్తా అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఆప్రా బాబుని సోది అనిపిస్తుంది. నీకు ఇష్టం యాంకరింగ్ చేయడం? సపోజ్ ఇక్కడ రా. ఇప్పుడు ఈ షో నువ్వు యాంకర్ చేస్తున్నావు. రెడీ, యాక్షన్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఈరోజు మన షోకి సెలబ్రిటీ ప్రదీప్. సెలబ్రిటీయా? హలో 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 హలో, నాకు మీ షో అంటే చాలా ఇష్టం. యా, హాయ్, నన్ను గెస్ట్ గా పిలిచారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్, చెప్పండి. ఈరోజు మన షోకి ఎనర్జెటిక్ స్టార్, యూత్ఫుల్ స్టార్ ప్రదీప్. నాకు ముగ్గురు వస్తున్నారని చెప్పలే, ఓన్లీ ప్రదీప్ అని చెప్పారు. ఆ ముగ్గురు కలిపితే మీరు. నన్ను గెస్ట్ గా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. సార్ క్లాస్ చూడండి, భయపడతాను. గురుగారు సూపర్. ఎవరైనా రెండు గ్యాంగ్లు కొట్లాడుకోవడానికి వచ్చి మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి జల్ది కొట్టుకుంటాడు ఆయన, ఏంద్రా సోది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. ఇంకొంచెం తేడాగా ఇచ్చుంటే అలాంటి సేమ్ జరిగేది ఇక్కడ. ఎప్పుడన్నా దుగద గురించి గోకోవడం గురించి ఎవరైనా ఆపకుండా మాట్లాడుతుంటే సాపుగా బాబుని సోది అనిపిస్తుంది. యూ డోంట్ లైక్ ద గోకుడు కార్యక్రమం? వేర్ దెర్ ఇస్ దుర్గ్ దెర్ ఇస్ గో, కానీ తెలియకూడదు ఎవరికి. ప్రదీప్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రేట్, నా బాయ్ ఫ్రెండ్ గ్రేట్ అన్నప్పుడు ఆపవేని సోది అనిపిస్తుంది. సుధాకర్, సుధాకర్ నా బ్యాచిలర్స్ రూమ్ లోకి వచ్చినప్పుడు మైక్ ఆయనకి ఇచ్చేద్దా. ఒక్కడు ఉండాలి, ఒకడు ఉంటాడే అని ఎదురు చూస్తున్నా ఇందాకడి నుంచి. ఈ 2000తో ఆహా, నీ కాలు బొడ్డు వెళ్ళి పట్టుకున్నావు నువ్వు. రెండమ్మ, మీ ఓటు హక్కు వినియోగించు. అబ్బలే అబ్బా, అయ్యా దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇక్కడ ఉన్న అబ్బాయిల్లో ఏదో తేడా ఉంది. మొత్తానికి అయితే వచ్చి కొట్టారంటే పక్క వీళ్ళకి తేడా ఉంది. అందరికంటే ఇన్రా ఆయన అయితే ఇగో అందరు ఇక్కడ దాకా వచ్చి ఇట్లా అంటారు కదా. ఈయన ఈయన ఇక్కడి నుంచే ఎప్పుడప్పుడు వస్తాడా కిందకి, నువ్వు పరిగెత్తుకుంటారా అప్పుడు గ్యారంటీ పిలుస్తా. ఎట్టి పట్ల ఆయన ఇరికిద్దాం మనం. ఓకే.